ధర్మం అనేది మనిషి సృష్టించినది కాదు, దైవం సృష్టించినది. అందుకే మనిషి ఉన్నా లేకున్నా సృష్టి ఉన్నంత వరకు ధర్మం ఉంటుంది. ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. భగవంతుడు వరాలను ఇవ్వడు, అలా అని శాపాలను కూడా ఇవ్వడు. కేవలం నీకు అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటిని వరాలుగా మార్చుకోవడం లేదా వాటిని శాపాలుగా మార్చుకోవడం అంతా నీ చేతుల్లోనే ఉంది. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాముగా కర్మలను కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమ ఇష్ట ప్రకారం నడుచుకోవడం, వాటి కోసం పరిగెత్తడం, తమ పేరు కోసం తపన పడడం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాముగా కర్మలను సంపాదించుకుని నరకాన్ని పొందుతున్నారు.